హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పైడాస్ కిచెన్. ఈరోజు నేను రెగ్యులర్గా చేసుకునే సపోటా జ్యూస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నానండి. ఇది చాలా హెల్తీగా కూడా ఉంటుంది. దీనికి కావాల్సినవి ముందుగా సపోటాలండి. ఒక 8 సపోటాలు అన్నవి తీసుకున్నాను. అవి పీల్ ఆఫ్ చేసేసి లోపల ఉన్న సీడ్ కూడా తీసేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నవి కాచి చల్లారబెట్టిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. అవి ఒక గ్లాస్ పాలు మీగడతో ఉన్నవే. తర్వాత ఒక 5 ఖర్జూరాలు అనేవి తీసుకున్నానండి. ఈ ఖర్జూరాల్లో సీడ్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే బాదాము, జీడిపప్పు కూడా 2 సోక్ చేసి పెట్టుకున్నానండి. బాదాం వచ్చి పీల్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఒక 3 అవర్స్ నానబెట్టుకున్నానండి 2 కూడా, బాదాము జీడిపప్పు కూడా. అలాగే ఒక 5 ఐస్ క్యూబ్స్ అండి ఇవి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం సోక్ చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, బాదాము, అలానే సపోటా, ఖర్జూరం ఇవన్నీ వేసేసి ఒకసారి మనం బ్లెండ్ చేసుకోవాలండి. ఇది మరీ పేస్ట్లా చేసుకునే అవసరం లేదు, ఇలా పలుకు పలుకుగా ఉంటే బాగుంటుంది. తర్వాత ఇందులోకి మనం ఐస్ క్యూబ్స్ వేసేసుకొని అందులోకి మనం పాలు కూడా వేసేసి మనం ఒకసారి బ్లెండ్ చేసుకోవాలండి. ఇది మెత్తగా చేసుకోని అవసరం లేదండి. చూడండి, అక్కడక్కడ పలుకు పలుకులుగా ఉంటూనే బాగుంటుంది. చూసారు కదా, ఇలా చేసుకుని మనం ఒక గ్లాసులో సర్వ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇది చాలా హెల్తీగా కూడా ఉంటుంది. బాదం పిల్లలు తిన్నవాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కనుక ఈ విధంగా కూడా చేసి పెట్టచ్చు. చూసారు కదా, సపోటా మిల్క్ షేక్ అన్నది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.